నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పాక్ ప్రధాని షరీఫ్కు అవమానం. మనకి కొత్త అవమానాలు కావు. ట్రంప్ చేతిలో ఎప్పటికీ అవమానాలే. అరే లౌరా అనగానే లేస్తాడు, చేతులు కట్టుకోరా అనగానే కట్టుకుంటాడు, బూట్లు తుడురా అంటే తుడుస్తాడు. ట్రంప్ ఏది చెప్తే చేస్తాడు, చూడని పనులు కూడా చేస్తాడు. వాడికి విలువ ఎక్కడిది. ఇప్పుడు ఎక్స్ వేదికగా ఒక అవమానం జరిగిందట వానికి, షరీఫ్ గానికి. పాక్ సైనిక అధ్యక్షుడి పేరు ప్రస్తావించి ప్రధానిని మరిచిన ట్రంప్. ఇప్పుడు ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటే మరిచిండు అంటే అది వేరు. ఇప్పుడు మన దగ్గర కూడా సినీ యాక్టర్లు కొత్తగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఆయన మర్చిపోయారు పాపం. ఆయన పేరు యాదికి లేక మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అది వేరు. మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు రాకపోవచ్చు అది పేరు. కాకపోతే ఏంటంటే ఎక్స్ ట్రూ వేదిక ఉంది, ట్రూత్ వేదిక అని ఆయనకున్నది ఒకటి. దాంట్లో మరి మెన్షన్ చేసినప్పుడు ఆయన మెన్షన్ చేయాలి కదా. ప్రధానిని పెట్టలేదు, కావాలనే షరీఫ్ గారి పేరు పెట్టకుండా సైనిక అధ్యక్షుడి పేరు పెట్టిండు. అంటే ఇది జరిగింది కదా, కావాలనే అవమానపరిచిండు. ఇగో పాపం షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇక్కడ ఇద్దరు చేతులు కలుపుకున్నారు. మొన్న శాంతి ఒప్పందం అందులో వీడు చేసిన ఘనకార్యానికి వీడిని పక్కకు పెట్టేసిండు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు అవమానం జరిగింది. ఈసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షరీఫ్ను అవమానించారు. ట్రంప్ ఏర్పాటు చేస్తున్న అబ్రహం ఆకర్డ్స్లో చేరాల్సిందిగా ట్రంప్ పాకిస్తాన్ను కోరాడు. తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ వేదికగా ఈ విజ్ఞప్తి చేశాడు. అయితే ఇందులో పాకిస్తాన్ను నడిపించే ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేరు ప్రస్తావించలేదు. వాని దగ్గర ఉండే ఒక జీతగాడిగా భావించింది కాబట్టి ఒక యజమాని జీతగాడిని ప్రస్తావించాడు కదా పాపం. చాలా కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కదా, వాడి సైనిక అధ్యక్షుడు ప్రస్తావించాడు. అంటే సైనిక అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడికి ఇద్దరికి కూడా సత్సంబంధాలు మెరుగయ్యాయి, చాలా పెద్దగా అయ్యాయని దీంతో తెలుస్తుంది మనకు. అందుకే వాడిని పక్కకు పెట్టిండు. ట్రంప్ ఇలా పాక్ ప్రధాని పేరునే ప్రస్తావించకపోవడం అంటే ఆయనను ఘోరంగా అవమానించినట్లేనని చర్చ జరుగుతుంది. ఎందుకంటే అంతర్జాతీయంగా దేశాధినేతలను ప్రస్తావించేటప్పుడు ఎవరైనా ప్రోటోకాల్ ప్రకారం, అక్కడి రాజ్యాంగ ప్రకారం దేశంలో ఎక్కువ అధికారం ఉన్న వారినే ముందుగా ప్రస్తావిస్తారు. పాక్లో ప్రధానికి అత్యధిక అధికారాలు ఉంటాయి. సైనిక అధ్యక్షుడి పాలనపై అంతగా పట్టు ఉండదు, సైనిక అధ్యక్షుడికి పాలన. కానీ పాకిస్తాన్లో సైనిక అధ్యక్షుడు ఆర్మీ వాళ్ళు చెప్తేనే వీడు వినాలి. పాక్ ప్రధాని కానీ అధ్యక్షుడు కానీ దేశ అధ్యక్షుడు కానీ ఆర్మీ వాళ్ళు చెప్పితేనే వినాలి, చెప్పినట్టే వినాలి, ఇంకో ముచ్చట్లేదు. వీడు ఏం ఆదేశించడానికి వీల్లేదు. వాళ్ళని పిలిచి నేను ఇట్లా ఆదేశిద్దామనుకుంటున్నా ఏమంటారు అంటే వాళ్ళు ఓకే అంటే వీడు ఆదేశించినట్టు లెటరు, లేదంటే మూతి మూసుకొని కూర్చోవాలి. అక్కడ అంత విలువ వాళ్ళకి ఆర్మీ వాళ్ళకు ఉంటుంది కానీ అధ్యక్షుడికి ప్రధానికి ఉండదు. అలాంటిది ప్రధాని పేరు ప్రస్తావించకుండా సైన్యాధిపతి పేరును ప్రస్తావించడం అంటే ట్రంప్ కావాలనే షెహబాజ్ షరీఫ్ను అవమానించినట్లని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వేరే దేశంలో ఎవరికైనా కోపం వస్తుండొచ్చు కానీ పాకిస్తాన్ ప్రధానికి ఈ విషయంలో కోపము రాదు. ఎందుకంటే మాంత్రికుని ప్రాణం చిలుకలు ఉన్నట్టు నవాజ్ షరీఫ్ కానీ మొత్తము ట్రంప్ చేతులు ఉన్నది. వాడు ఎట్లా చెప్తే అట్లా వినాలి కాబట్టి వాడు తిట్టినా వినాలి, కొట్టినా వినాలి, అన్నా తుడుచుకొని పోవాలి తప్ప షరీఫ్ గాడు అహంకారానికో అవమానానికో భావించేటువంటి పరిస్థితి లేదు. ఓ రకంగా మనం అనుకుంటాం వచ్చి అయ్యో ప్రధానమంత్రి చాలా రాజ్యాంగ ప్రకారం నియమితుడైనటువంటి వ్యక్తి, ఆయన పేరు ప్రస్తావించకపోవడం మంచిది కాదు, అవమానించినట్టే మనం అనుకున్నా వాడు అనుకోడు. వాడు ఏమన్నా మళ్ళీ అమెరికా వాడు డైరెక్ట్ వాడి ఇంట్లో క్షిపణి దోలుతాడు. ఆ భయం వాడికి. అదేవిధంగా ఇజ్రాయిల్ ఇతర ముస్లిం దేశాలను కలిపి ట్రంప్ అబ్రహం ఆకర్డ్స్ ఏర్పాటు చేశారు. దీనిపై 2020లో ఒక ఒప్పందం కుదిరింది. దీన్ని బలోపేతం చేసేందుకే ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇతర ముస్లిం దేశాలు ఈ సమూహంలోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేసిండు. దాని సందర్భంగా నవాజ్ షరీఫ్ గారి పేరు కావాలని మర్చిపోయాడు. ఏమంటారు ప్రేక్షకులారా? నవాజ్ షరీఫ్కు జరిగినటువంటి అవమానంగా అనుకుందామా? లేదు, వానికి తగిన శాస్తి జరిగింది. వానికి ఇంతకంటే ఎక్కువ ఘోర అవమానాలు జరగాలని మనం భావించుదామా? దయచేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.